గుంటూరు కారం సినిమా భవిష్యత్తు అంటే గుంటూరు కారం సినిమా రిజల్టు డైరెక్టర్ త్రివిక్రమ్ యొక్క భవిష్యత్తుని ఏ మేరకు తేల్చేస్తుంది, ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది ఇప్పుడు పాయింట్ ఆఫ్ డిస్కషన్. రానున్నటువంటి రోజుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్కి సంబంధించినటువంటి సినిమాలు అసలు ఏమైనా వస్తాయా, ఆయన సినిమాలకి దూరం అయిపోయేటువంటి పరిస్థితి ఉందా అనేది జనాల్లో మాట్లాడుతున్నటువంటి, ఇండస్ట్రీలో వినపడుతున్నటువంటి మాట. చాలామంది అయితే ఆయన ఇండస్ట్రీకి దూరం అయిపోతారు అనేటువంటి మాట కూడా వస్తుంది. ఎందుకంటే అజ్ఞాతవాసి సినిమా చూస్తే ఆ సినిమా అట్టర్ డిజాస్టర్ తర్వాత అరవింద సమేత లాంటి ఒక నీట్ ఫిలింతో, నాకు చాలా ఇష్టమైన సినిమా పర్సనల్గా, ఆ సినిమాతో ఆయన కంబ్యాక్ ఇచ్చారు. అది మంచిగా ఆడింది, హిట్ సినిమా. తర్వాత వచ్చిన అలవైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అంటే ఒక అట్టర్ డిజాస్టర్ ఇచ్చినటువంటి అజ్ఞాతవాసి లాంటి అట్టర్ డిజాస్టర్ ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఇంత అద్భుతంగా పుంజుకోగలుగుతాడా అని అందరూ షాక్ అయ్యారు. దాంతో గుంటూరు కారంని ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పైగా ఈ హనుమాన్తో కూడా ఈ సినిమా గొడవపడి మరి థియేటర్లో రిలీజ్ అవ్వడం, హనుమాన్ని తొక్కేస్తున్నారని, మహేష్ బాబు సినిమా కోసం దిల్రాజ్ చేస్తున్నారని టాక్ రావడం వల్ల గుంటూరు కారం మీద అందరి దృష్టి పడింది. ఎందుకంటే ఒక చిన్న సినిమాని తొక్కేసి మరి మీరు వచ్చారు కదా, చూద్దాం మీరేం చూపిస్తారు అంటూ ఛాలెంజింగ్గా థియేటర్కి వెళ్ళారు జనాలు. అయితే ఆ సినిమాలో ఏమీ లేదు, మొత్తం డొల్లా, చాలా తలకే నొప్పి సినిమా. దాంతో త్రివిక్రమ్ మీద పడ్డారు మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కలిసి. మిమ్మల్ని నమ్ముకొని మా హీరో డేట్స్ ఇస్తే రాజమౌళి సినిమాకి ముందు ఇట్లా చేస్తారా మా హీరో జీవితం, మా హీరో భవిష్యత్తు అంటూ విపరీతమైనటువంటి గొడవ కహానీలు జరిగాయి. సో దీన్ని బేస్ చేసుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ థియేటర్లకి, సినిమాలకి, డైరెక్షన్కి దూరం అవబోతున్నారు. అది పర్మనెంట్గానా, చాలా కాలమా అనేది డిస్కషన్గా మారింది. ఎందుకంటే అల్లు అర్జున్తో ఆయన నెక్స్ట్ సినిమా ఉంది, అది దాదాపు క్యాన్సిల్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఏమో ఇప్పుడు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఓజీ ఉంది, ఓజీ తర్వాత హరిశంకర్ సినిమా ఉంది, హరిహర వీరమల్లో ఉంది, దాని తర్వాత సురేందర్ రెడ్డితో సినిమా ఉంది. 4 సినిమాలు పూర్తి చేసుకుని పవన్ కళ్యాణ్ రావడానికి, మామూలుగానే పవన్ కళ్యాణ్ చాలా స్లోగా సినిమాలు తీస్తారు. రాజకీయాలు నిజంగా ఆయన ఏమన్నా గెలిచి ఏదన్నా ఒక స్ట్రాంగ్ పొజిషన్ వస్తే ఇంకా బిజీ ఉంటారు. ఓడిపోతే మాత్రమే ఖాళీగా దొరుకుతారు. అది కూడా ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈసారి మళ్ళీ ఎమ్మెల్యేగా బిజీ ఉంటారు. సో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎట్లా ముందుకెళ్ళాలి అనే దాని మీద త్రివిక్రమ్ తేల్చుకోలేకపోతున్నారని, అందుకే ఆయన కంప్లీట్గా చాలా కాలం పాటు దూరంగా ఉండాలి సినిమాలకు అనుకుంటున్నారు అనేటువంటి టాక్ అయితే ఉంది. అది కాకుండా ఆయనకి ఒక పర్సనల్ బ్యానర్ ఉంది, ఫోర్ ఫార్చ్యూన్ పీపుల్ అనేసి. ఆ బ్యానర్లో వేరే డైరెక్టర్లతో సినిమాలు నిర్మించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని, సో డైరెక్షన్కి మాత్రం ఆయన దూరం అవబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. త్రివిక్రమ్ డైరెక్షన్ నుంచి దూరంగా వెళ్తే బాగుంటుందా, లేక ఏ హీరోతో చేస్తే బాగుంటుంది త్రివిక్రమ్ అప్కమింగ్ సినిమా? ఎందుకంటే రామ్ పోతినేని లాంటి వాళ్ళు, నితిన్ లాంటి వాళ్ళు ఉన్నారు, టైర్ 2 హీరోలు అంటారు వీళ్ళని, నాగ చైతన్య ఉన్నాడు, విజయ్ దేవరకొండ ఉన్నారు. సో ఎవరితో చేస్తే బాగుంటుంది? చిరంజీవి లాంటి సీనియర్ హీరోలు కూడా ఉన్నారు. ఎవరితో చేస్తే బాగుంటుందో మీరు కామెంట్ చేయండి.